శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో మకర రాశి వారికి సంబంధించిన మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం, వృత్తిలో పురోగతి, ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో కొత్త బాధ్యతలను తీసుకొచ్చే నెలగా కనిపిస్తుంది. ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిలో సహనం, క్రమశిక్షణ, పట్టుదల మీకు విజయాన్ని అందిస్తాయి. గత కొన్ని నెలలుగా ఆలస్యమైన పనులు ఇప్పుడు వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో మీరు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మకర రాశి వారి బలం అదృష్టం కాదు, కష్టపడి సాధించే విజయం. ఈ నెలలో కూడా మీకు అదే పెద్ద ఆయుధం. అయితే ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ లక్ష్యానిపై దృష్టి పెట్టండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల మీలో బాధ్యతాయుతమైన ఆలోచన పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ అనుభవాన్ని ఇతరులు గుర్తించి సలహాలు అడిగే పరిస్థితి కూడా రావచ్చు. అయితే శని ప్రభావం వల్ల కొన్నిసార్లు పనులు ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కానీ ఆ ఆలస్యం నష్టాన్ని కాదు, స్థిరమైన విజయాన్ని ఇస్తుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా ఓర్పుతో ముందుకు సాగండి. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల చాలా మంచి అవకాశాలను తీసుకొస్తుంది. మీ కృషికి అధికారులను మంచి గుర్తింపు ఇస్తారు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు ఈ నెలలో మరింత క్రమశిక్షణతో చదివితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. కార్యాలయంలో కొందరు మీ పనిని చూసి అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి మీ విజయాలను చూపించడానికి కాకుండా మీ పనితీరులో సమాధానం ఇవ్వండి. వ్యాపారస్తులకు ఈ నెల మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాణం, ఇనుము, సిమెంటు, రియల్ ఎస్టేటు, వ్యవసాయము, యంత్రాలు, ఫైనాన్సు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి లాభాలు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాట ఇచ్చే ముందు పూర్తిగా ఆలోచించండి. ఒప్పందాలను తప్పకుండా రాతపూర్వకంగా ఉంచండి. ఈ నెలలో ఆదాయం క్రమంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల వల్ల కొంత లాభం కూడా పొందవచ్చు. అయితే కుటుంబ అవసరాలు, ఇల్లు, వాహనం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో భూమి లేదా ఇల్లు లేదా వ్యవసాయ భూములకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సరైన సలహా తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయితే పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక మంచి సువార్త అయితే వింటారు. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా సాగుతున్న వివాహ ప్రయత్నాలు కూడా ఈ నెలలో ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి సమయం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, సాంకేతిక విద్య కోసం సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కష్టపడితే ఈ నెలలో మీరు ఆశించిన దానికంటే మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ సమస్యలు, వెన్ను నొప్పి లేదా అలసట వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. రోజు నడక, వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమయానికి భోజనం చేయడం కూడా చాలా ముఖ్యం. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర యాత్ర లేదా చిన్న విహారయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే శనివారం శ్రీ శనేశ్వర స్వామిని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు లేదా పేదలకు అన్నదానం చేయడం కూడా శని అనుగ్రహాన్ని పెంచుతుందని తెలియజేస్తున్నాను.
ఇక ఈ మకర రాశి వారికి ఈ నెలలో నేను ఇచ్చేటటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఆగస్టు నెలలో మీ జీవితంలో నెమ్మదిగా కానీ శాశ్వతమైన మార్పులు ప్రారంభమవుతాయి. తొందరగా ఫలితం రావడం లేదని నిరాశ చెందకండి. మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును బలపరుస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే మీ స్వభావమే ఈ నెలలో మీకు అతిపెద్ద సంపద. కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని సమతుల్యంగా చూసుకుంటే ఈ నెల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాన్ని అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ గోచార ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేసినట్లయితే మీ పరిపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాం. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి తగినటువంటి రెమెడీని కూడా తెలియజేస్తాము అని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.